హలో నెల్లూరు, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. 21, 22, 23 మన నెల్లూరులో నిప్పో సెంటర్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిపించారు. ఫస్ట్ అక్కడ ఏం అరేంజ్ చేశారో, అక్కడ ఎలా ఉందో మొత్తం చూపించేస్తాను ఈ వీడియోలో, చూసేయండి. ఫస్ట్ మనం సెంటర్లోకి ఎంటర్ అవ్వగానే వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తారు. అక్కడ దర్శనం చేసుకొని మనం వెంకటేశ్వర స్వామిని కానీ చూస్తే సేమ్ తిరుమలలో గుడిలో ఎలా ఉన్నారో అలాగే మనకు దర్శనం ఇస్తారు. ఆ తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత ఆ పక్కనే ఉయ్యాల సేవకు అలంకరించుంటారు వెంకటేశ్వర స్వామిని. అది కూడా చూసేయండి, చాలా బాగా డెకరేట్ చేశారు, సేమ్ తిరుమలలో ఉన్నట్టే. ఆ తర్వాత రైట్ సైడ్ దర్శనం చేసుకొని రైట్ సైడ్కి వెళ్తే అక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది. అక్కడ ప్రసాదం మాత్రం మిస్ చేయకండి, ఖచ్చితంగా ప్రసాదం తీసుకోండి, చాలా టేస్టీగా ఉంది. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్కి వెళ్తే అక్కడ విష్ణుమూర్తి దశావతారాలను ఎంత బాగా సెట్ చేశారో చూడవచ్చు. అక్కడే రాముడు, కృష్ణుడు, నరసింహావతారం, వామన అవతారం, బలరామ అవతారం, అన్ని 10 అవతారాలని చాలా బాగా సెట్ చేశారు. నైట్ టైం అయితే ఇంకా లైటింగ్తో సూపర్గా అనిపిస్తుంది మనకి. అక్కడే పెద్దది రాముడి విగ్రహం కూడా పెట్టారు. ఆ తర్వాత మనం చూస్తే 7 కొండల మీద వెంకటేశ్వర స్వామి గుడిని తలపించే విధంగా 7 కొండల రూట్ చిత్రపటం పెట్టారు. అక్కడే పెద్ద ఆడిటోరియం ఏర్పాటు చేశారు. ఆ ఆడిటోరియంలో చాలామంది పిల్లలు నాట్యం చేశారు. వాళ్ళలో ఒక చిన్న వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఆ బాబు సేమ్ వెంకటేశ్వర స్వామి రూపంలాగే అనిపించాడు. నిజంగా మనకు వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తే అలాగే ఉంటాడేమో అనే విధంగా ఉన్నాడు. ఆల్మోస్ట్ ఈ వీడియోలో మొత్తం కవర్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.